ఇండస్ట్రీల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు రైస్ మిల్ పార్ట్నర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ బూఖ్యా రామ్రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. రైస్ మిల్ బిజినెస్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రామ్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పూసాల గ్రామానికి చెందిన రైస్ మిల్లులో భాగస్వామ్యులుగా ఉన్నట్టు తెలిపారు. 2023-24 సంవత్సరాలలో సీఎంఆర్ రైస్ సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు చెప్పారు. మిల్లుకు కేటాయించిన ధాన్యంలో కొంతవరకు మాత్రమే ప్రభుత్వానికి అందించి మిగతా రైస్ను పక్కదారి పట్టించినట్టు వివరించారు. 2020-2026లో మిల్లులో జరిగిన తనిఖీల్లో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారన్నారు. బాధితుడి అభ్యర్థన మేరకు 90 రోజులతో పాటు మరో 3 నెలల గడువు ఇచ్చినప్పటికీ ఇద్దరు నిందితులు అధికారులను నమ్మించి మరో 7 కోట్ల నష్టం చేశారని స్పష్టం చేశారు. నిందితుడైన బండారి మారుతి గతంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి సివిల్ సప్లై సంస్థను ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు నిర్ధారించారు. నిందితులు బండారి మారుతి అంజయ్యను రిమాండ్కు తరలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఏసీబీ కృష్ణ, సీఐ రంజిత్రావు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు చంద్రకుమార్, సనత్ రెడ్డి, అదనపు ఎస్ఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఇతని పైన టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. ఇది మిస్అప్రోప్రియేషన్ వచ్చేసి టోటల్ 158 crores. మన సుల్తానాబాద్ వచ్చేసి 2 కేసులు 27 crores. అంటే మన కంబైన్ డిస్ట్రిక్ట్లో టోటల్గా వచ్చి 158 crores. ఇతను 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్యుడు A1 బండారి మారుతి, A2 సొక్కం అంజయ్య. వీళ్ళను మా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు అండ్ కాల్వ శ్రీరాంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వీళ్ళిద్దరూ మార్నింగ్ కరీంనగర్ ఇతను చేసే జిమ్లో కట్ట రాంపూర్ జిమ్లో పట్టుకోవడం జరిగింది. ఇతనికి అప్పచెప్పిందేమో 3116 టన్. సిఎంఆర్ టు బి డెలివర్డ్ వచ్చేసి 2119 టన్. సిఎంఆర్ డెలివర్డ్ బై మిల్లర్స్ టు ఎఫ్సిఐ ఈయన పంపించాల్సింది 515.158 టన్. ఎఫ్సిఐకి పంపించాల్సింది 1603 టన్స్ 0.967. ఇది మనకు మిస్అప్రోప్రియేషన్ అయింది టన్స్లో. దీని కాస్ట్ వచ్చేసి ఈ కేసులో 6,90,000 సమ్ చేంజ్. 25% పెనాల్టీ వేస్తే టోటల్ 7,61,30,30,315 రూపీస్.